ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనాకాడమీ మనకు మంచి ఆఫర్స్ తీసుకుందండి. అదేవిధంగా అనాకాడమీలో అనేక కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మెగా ఆఫర్లో భాగంగా 12+3 నడుస్తుందండి. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ, 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే వస్తుంది. మన కోడ్ RUSH10 మీరు ఎంటర్ చేస్తే 10% ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది. అనేక బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయండి. ప్రతి బుధవారం కూడా అనాకాడమీలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సాధన, లక్ష్యం అనేటువంటి బ్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ అనాకాడమీలో మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాంది, శౌర్యం, అదేవిధంగా కాకతీయ యొక్క కాంప్రహెన్సివ్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది. అదేవిధంగా గ్రూప్ టెస్ట్, మాక్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రతి ఆదివారం జరుగుతుంది. SI కానిస్టేబుల్ మాక్ టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్లో మీరు రాసి మంచి ర్యాంక్ వస్తే ఫీజు అనేటువంటిది 100% ఫ్రీ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు తెలంగాణ స్పెషల్ సిరీస్ నడుస్తుందండి. అదేవిధంగా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ అయితే మనకి అనాకాడమీకి ఉంది. ఇక్కడ మనకు ప్రతి ఫ్రైడే 14 గంటలు ఉచిత క్లాసెస్ ఉంటాయి. అనాకాడమీలో ఫేమస్ ఫ్యాకల్టీస్ అయితే ఉంటారండి. వీళ్ళంతా కూడా మనకి ఫ్రీ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు. ఈ ఉచిత క్లాసెస్ని అన్లాక్ చేసుకోవడానికి ఫీజులో 10% మీకు డిస్కౌంట్ పొందాలంటే మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ RUSH10. 12 మంత్స్ కోర్స్ ఇప్పుడు 9,350 రూపీస్ ఉందండి. మన కోడ్ ఎంటర్ చేస్తే మీకు వచ్చేటువంటి 8,415 రూపీస్కి మాత్రమే వస్తుంది. వెల్కమ్ టు RUSH ఎడ్యుజోన్. మరి ఈరోజు వీడియోలో ఏపీఎస్సీ నుంచి ఒకేసారి 4 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మరి ఆ 4 నోటిఫికేషన్స్లో మరి 3 నోటిఫికేషన్స్ అనేటువంటివి ప్రత్యేక అర్హతలు ఉన్నప్పటికీ ఒకటి అంటే నార్మల్ డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. మరి ఏపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ అయితే వరుసగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. మొన్నే మనకు ఆయుష్ సంబంధించినటువంటివి, హోమియోపతికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే జాబ్స్ క్యాలెండర్లో మెన్షన్ చేశారో అవన్నీ వస్తున్నాయి. సో అందుకనే మనకి ఈవెన్ ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అదేవిధంగా ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో నార్మల్ డిగ్రీతో అర్హత పడేటువంటి, పోటీ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు, వాటికి కూడా నోటిఫికేషన్స్ అయితే ఏ సమయంలోనే రావచ్చు. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్ క్యాలెండర్ మీద డిసప్పాయింట్ అయ్యి కొంతకాలంగా ప్రిపరేషన్ పక్కన పెట్టారో ఇక మీదటైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ మనకు ఒక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కానీ, ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ 71 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినట్టుగా సాక్షి పేపర్ అయితే తెలియజేసింది. ఈవెన్ మనం అఫీషియల్ వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్స్ అయితే చెక్ చేద్దాం. మరి పోస్టుల యొక్క తేదీలు అయితే ఒకటి ఇవ్వడం జరిగిందండి. హార్టికల్చరల్ ఆఫీసర్ ఉద్యోగాలు 39, మరి అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకు అప్లై చేసుకోవచ్చని. తెలుగు రిపోర్టర్ ఉద్యోగాలు మనకు 5, అదేవిధంగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చని. ఆయుర్వేద లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు మనకు 3 ఉన్నాయి. 27 నుంచి అక్టోబర్ 28 నుంచి 6 వరకు సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టుల్లో ఎక్సెప్ట్ హార్టికల్చరల్ ఉద్యోగాలు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఆయుర్వేదంలో, అదేవిధంగా మనకి తెలుగు రిపోర్టర్ ఉద్యోగాలు కానీ ఇవేవైనా చూసుకున్నట్లయితే వీటికి ప్రత్యేకమైనటువంటి అర్హతలు, అంటే తెలుగు రిపోర్టర్కు మనకి తెలుగు అయితే చేసి ఉండాలి. ఈ ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉన్నాయి. మరి హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో అతి త్వరలో మనకి మిగిలిన నోటిఫికేషన్స్ ఎస్పెషల్లీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ అయితే ఎవరు ఆపొద్దని చెప్పేసి ఇక్కడ మనవి. సో మరి ఇప్పుడు హార్టికల్చరల్ ఆఫీసర్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్, అదేవిధంగా అఫీషియల్ నోటిఫికేషన్స్ ఇది ఏ విధంగా రిలీజ్ చేసింది అనేటువంటిది అయితే ఒకసారి చెక్ చేద్దాం. మరి మనకి ఏపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ కూడా అఫీషియల్ నోటిఫికేషన్స్ ఈ విధంగా వచ్చాయండి. హార్టికల్చరల్ కానీ, తెలుగు రిపోర్టర్స్ కానీ, అదేవిధంగా లెక్చరర్ ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయుర్వేదంలో కానీ, అదేవిధంగా లెక్చరర్స్ ఇన్ హోమియోపతి, ఇట్లా 4 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మరి మిగిలిన 3 నోటిఫికేషన్స్ అనేటువంటి ప్రత్యేక అర్హతలు ఉండాలి. ఒక్కసారి హార్టికల్చరల్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేటువంటిది దాని వివరాలు అయితే చూద్దాము. మరి హార్టికల్చరల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అర్హతలు అనేటువంటివి ఏమి ఇచ్చాడని చూసుకుందాం. అదేవిధంగా ఎన్ని ఉద్యోగాలకు ఇచ్చారని చూసుకుంటే ఇక్కడ జోనల్ వైజ్ ఇచ్చారండి. మొత్తం మనకు 39 ఉద్యోగాలు. ఒక్కో జోన్లో మనకు అంటే జోన్ 1 5, జోన్ 2 13, అదేవిధంగా జోన్ 3 11, జోన్ 4 10 అయితే నోటిఫికేషన్ ఉన్నాయి. మొత్తం 39 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే దీనికి హార్టికల్చరల్ ఆఫీసర్ BSc అంటే మస్ట్ పాస్ 4 years BSc డిగ్రీ లేదా BSc హానర్స్ డిగ్రీ హార్టికల్చరల్లో. అదేవిధంగా మనకు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ BSc ఇది చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. అంటే ఈ క్వాలిఫికేషన్ అనేటువంటిది చాలామందికి ఉంటే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇది. అదేవిధంగా మరి సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది చూద్దాము. మరి ఏజ్ చూస్తే 42 years వరకు ఉందండి జనరల్ అభ్యర్థులకు. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కు, బీసీలకు, అదేవిధంగా ఎస్టీలకు,
ఎస్సీలకు అందరికీ కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 47 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మరి సిలబస్ చూసినట్లయితే మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది రిటన్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉందండి. అంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే 100 మార్కులకి అయితే ఉంది. ఇక పేపర్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది 150 మార్క్స్కి ఉంది. తర్వాత పేపర్ 2 చూసుకుంటే హార్టికల్చరల్ 1, అదేవిధంగా పేపర్ 3 చూసుకుంటే హార్టికల్చరల్ 2 450 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే ఉండడం జరిగింది. బట్ క్వాలిఫైయింగ్ మాత్రం జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు అయితే ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ క్వాలిఫై అయితే మాత్రమే 3 పేపర్లు అయితే కరెక్షన్ అయితే చేస్తారు. ఇది హార్టికల్చరల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. మిగిలినటువంటి ఉద్యోగాలు కూడా ఏ సమయంలోనే రావచ్చు కాబట్టి అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ జోన్. రానున్న ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 2లో భాగంగా ప్రముఖ సంస్కృత అధ్యాపకుడైనటువంటి భాగవతుల ఆంజనేయ శర్మ గారు రచించినటువంటి మహాభారతం, అదేవిధంగా భాగవతానికి సంబంధించినటువంటి సుమారుగా 3000 ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి మనకి ఆయన అందించడం జరుగుతుందండి. ఈ 3000 ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా అదేవిధంగా రానున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 1990 నుంచి పెట్టినటువంటి ప్రీవియస్ పేపర్స్తో పాటుగా మోడల్ పేపర్స్ అనేటువంటివి మీకు 100 రూపీస్కే పీడిఎఫ్ మెటీరియల్ అయితే అందించడం జరుగుతుందండి. ఈ పీడిఎఫ్ మెటీరియల్లో భాగంగా మీకు దాదాపుగా 3000కు పైగా మనకి బిట్స్తో పాటుగా అదేవిధంగా ఒక 500 అబోవ్ మనకి ఎంసీక్యూస్ రూపంలో ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంటుందండి. సో ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్లో మొత్తం మనకి దాదాపుగా 365 పేజీలండి. 365 పేజీలతో కూడినటువంటి పీడిఎఫ్లో మీకు 3000 వరకు బిట్స్తో పాటుగా మనకి ఒక 500 వరకు ఇలా ఎంసీక్యూస్ రూపంలో కూడా ఈ బిట్లు అయితే మీకు ఉంటాయండి. దీంతో పాటుగా మనకి ప్రస్తుతం మనకి రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి గత ప్రశ్నాపత్రాలతో పాటుగా ఒక మోడల్ ప్రశ్నాపత్రాలతో పాటు కూడా మీకు ఉచితంగా 2 కలిపి 100 రూపీస్కి అయితే రావడం జరుగుతుందండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఏ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నామో ఆ నెంబర్కి కనుక మీరు 100 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 15 to 20 మినిట్స్లో మీకు ఈ పీడిఎఫ్ అయితే లభిస్తుంది. అంటే 3500కు సంబంధించినటువంటి బిట్స్ భాగవతంకి సంబంధించి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు, గత ప్రశ్నాపత్రాలు 2 కలిపి మీకు 100 రూపాయలకి వస్తున్నాయండి. కాబట్టి ఎవరైనా కావాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి 100 రూపీస్ స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 15 to 20 మినిట్స్లో మీకైతే కాపీ లభిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ.